నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని అక్కడ చేర్చడము, ఆయన క్రిస్టియన్ అంటాం, ఇట్లా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మరొక అంశానికి తెరలేపింది. రమణ దీక్షితులు ఎవరైతే గతంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ దొంగతనం సంబంధించి ఇంకా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రమణ దీక్షితులు నా పదవికి గండం వాటిల్లింది, నాకు న్యాయం చేకూర్చండి ఆయన ఒక ట్విట్టర్గా వేదికగా ఆయన ఒక మనస్తాపాన్ని బయటకు పెట్టారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇక్కడ రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా మొట్టమొదటిసారిగా చేసిన తప్పు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు స్వామిగా పోల్చి ప్రశంసించాడు. అది చాలా పొరపాటు కదండి. నీకు ఒకడే స్వామి, స్వామి నీకు కనిపించకూడదు, అంతే కదా. మానవ మాతృడు అల్పుడు ఆయన స్వామి అంటే అర్థం లేకుండా నీ కళ్ళకు నాలుగు చేతులు కనిపించాయా, శంఖం చక్రం నామాలు ఇవన్నీ కనిపించాయా, ఎంత నిన్ను అసహించుకుంటారు ఆలోచించావా? ఓకే. రెండవది పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు తాలూకు బెడ్రూమ్లో తలగడి కింద చూసినట్టుగా చెప్పాడు. అవును. అదే దీక్షితులు గారు ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ గురించి మీరు విచారించండి, దాని గురించి అసలు ఏమిటో దాని కథాకమ్మం ఇష్యూ తీసుకురండి అని ప్రత్యర్థులు మాట్లాడితే అసలు పింక్ డైమండే లేదని చెప్పాడు. ఓ ప్రధాన అర్చకుడిగా నువ్వు ఇలా మాట్లాడొచ్చా? ఒకే నాలుగుతో రెండు సమాధానాలు. ఒకే ప్రధాన అర్చకుడిగా నువ్వు ఒక సత్యవాకుతో ఉంటూ స్వామివారికి ఒక మంత్రం చెప్పినప్పుడు ఆ మంత్రం ఎంత పవర్ఫుల్గా ఉండాలి, ఆ స్వామి స్వీకరించాలంటే నువ్వు మంత్రం చెప్పే బదులు, నువ్వు వేదం చదివే బదులు, నువ్వు పనస ఏదో చదివే బదులు నేనేమి లేదు ఆర్థిక కడుపులోంచి నాభిలోంచి గోవిందా అంటాను, అది చేరుతుంది. తెలుసుకో. రమణ దీక్షితులు చెప్తున్నాను నేను, ఇంత కుళ్ళు ఇంత కుట్రతోని నువ్వు ఎలా ఉంటావు నువ్వు? ఇకపోయినట్టయితే స్వామివారి ప్రసాదాన్ని అన్య మతస్థులు ముట్టొచ్చండి. వాళ్ళు మామూలుగా లడ్డు జిలేబీ అనుకొని తింటున్నారండి. వాళ్ళు అన్య మతస్థులు ఒక 45 మంది పనిచేస్తున్నారు. ఎందుకు ఇంతవరకు తీయలేకపోతున్నారు మీరు? ఒరే బాబు, మీరు అన్య మతస్థులు కదరా, స్వామివారి ప్రసాదం నువ్వు ఎలా తింటారా? తినే ముందు గోవింద అనుకుని తినరా అంటే మీ గోవిందనో ప్రసాదం కావాలంటున్నారు. అదే దీనికి చేతగానితనంగా మనం ఉండడం కదా. ఎవరు ఉన్నా లేకపోయినా ప్రధాన అర్చకుడిగా ముందు వాళ్ళు బయటకు పంపిస్తే కానీ అంతవరకు నేను అన్నపాని ముట్టను. మనలో మనం బట్ట అంటే నీ ప్రాణం పోతుందా? కనీసం నీ పేరు నీ పరువు దక్కేది కదా. అన్యమతస్థులు వచ్చి గోవింద అనకుండా ప్రసాదాలు తినేస్తున్నట్టయితే, లడ్డు జిలేబీలు తినేస్తున్నట్టయితే ఇది ప్రసాదంగా చూస్తాం. కానీ దైవ ప్రసాదం తినుబండారంలో ఒక తినుబండారంగా చూస్తాం, కానీ ప్రసాదంగా మీరు చూడం. దేవుడు లేడు ఎవడు లేడు అంటున్నాడు వాళ్ళు. మీటింగ్కి వస్తున్నారు వాళ్ళు. అవును. మరి నువ్వేం చేస్తావు? నువ్వే యాక్షన్ తీసుకున్నా ఒకటి. ఇక పోయినట్టేది తిరుపతిలో నువ్వు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. ఇది అవసరం అండి? తిరుమల తిరుపతి గుడి ఎవరు కట్టించారో మనకు తెలియదు. అప్పుడు ఏదో ఆర్యులు ఆనాటి నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉందన్నారు. ఇతబద్ధంగా దానికి కొలమానం ఏమి లేదు. అవును. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఎలక్ట్రిఫైడ్ కలర్స్ వేస్తావా? అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ తాలూకు కలర్స్ తిరుమల తిరుపతి గుడి మీద వేస్తున్నాడండి. అంటే మిగతా పార్టీ వాళ్ళకి ఆ గుడి చెందడానికే లెక్క కట్టుకోవాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రపంచం అందరికీ. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వస్తారు. సంవత్సరానికి ఒకసారైనా వచ్చి ఇండియా వచ్చి ఆ స్వామిని దర్శించుకొని పోతారు. అలాంటి దానికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేస్తే నువ్వు చూస్తూ సహించొచ్చా బీయింగ్ ప్రధాన అర్చకుడిగా? అవును. ఇకపోతే ఉచిత బస్సులు ఉన్నాయి. ఉచిత బస్సుల మీద టిక్కెట్ల మీద జీసస్ సిలువ వేసిన ఫోటోలు ప్రింట్ చేస్తుంటే ఆ టిక్కెట్ని అప్పటితో ఎప్పుడైతే చూసావో అప్పుడైతే వాటిని ఆఫ్ చేయాలి కదా, కట్ చేయాలి కదా.
మీ చేత అయినట్టు గోవిందనామాలతోనూ గోవిందుడి ఫోటోలతోని టికెట్ ప్రింట్ చేయాలి. చేత కాకపోతే చేత కానట్టు నోరు మూసుకొని కూర్చోవాలి, అంకెలే వేసుకోవాలి. వాళ్ళేమో క్రిస్టియన్ ప్రచారానికి వాళ్ళు టికెట్లు ఇచ్చినట్టయితే ఆ ప్రచారాన్ని తీసుకొని నువ్వు చలామణి అవుతావా? నువ్వు ఆ ప్రసారాన్ని నువ్వు కూడా చేతులెత్తి చేకూడతావా? అక్కడున్న చైర్మన్ ఏం చేస్తున్నాడు, అక్కడున్న భక్తులందరూ ఏం చేస్తున్నారు, ఇటువంటి వాటికి ఎందుకు అవకాశాలు ఇస్తారు మీరు? అడిగావా ఏ రోజైనా సరే? ఇకపోతే నిన్న కాకపోతే ఏమంటాడంటే తిరుపతిలో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటాడు. ఇప్పుడు నీకు కనిపించాయి అవినీతి కార్యక్రమాలు? ఎంతవరకు జరుగుతున్నవన్నీ నీతిపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇప్పుడు అంటాడు మన ఎవరు వేంగమాంబ అన్న ప్రసాద వితరణ, అందులో లోపాలు చాలా ఉన్నాయి. భక్తులు సరే సకాలంలో భోజనాలు అందటం లేదు, భోజనాల్లో కూర పచ్చళ్ళు సరిగా లేవు, సాంబార్లో పప్పు సరిగా లేదు అని ఇప్పుడు చెప్తున్నాడు. స్వీట్ కూడా భక్తులకు కావాల్సినంత స్వీట్ పెట్టడం లేదు, చిన్న చిన్న ముక్కలే మన కొబ్బరి ఫీల్ అయి పెడుతున్నారని ఆయన నోటితో ఆయన చెప్పాడు. లేకపోతే చెప్పబోయా నువ్వు భక్తులకి కళ్యాణం చేయించుకున్న భక్తులకి ఎటువంటి భోజనం పెట్టాలి, సామాన్య భక్తులకి ఎటువంటి భోజనం పెట్టాలి, ఏదో ఉంటుంది వాళ్ళ నామస్ ప్రకారంగా వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళు భోజనం పెడుతుంటారు. కనుక అలాగా ఏదైనప్పుడు కూడా మనం కూడా బ్రాహ్మణంగా సామాన్య భక్తులకి చిన్న స్వీట్ ఇస్తారు, వాళ్ళకి పెద్ద స్వీట్ ఇస్తారు. ఆ కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి అక్కడే ప్రసాదాల రూపంలో ఇచ్చేస్తారు. కానీ ఇద్దరు కూడా భోజనాన్ని తృప్తిగా తింటారు అన్నమాట, వేడి వేడి అన్నంతో. ఇవాళ కొత్తగా ఆయనకి పట్టుకున్న భయం ఏంటంటే ఇక కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుందేమో ఒక భయం ఉంది. ఒకవేళ ప్రభుత్వం మారితే కనుక మళ్ళీ ఇప్పటికే ఊస్టింగ్ అయినటువంటి ఆయన పదవి మళ్ళీ దక్కుతుందో లేదన్న భయం ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన భయాన్ని బయటపెట్టారు. ఒకవేళ ప్రభుత్వం మారితే ఆయన పైన కక్ష సాధింపు చర్యలు ఉంటాయని చెప్పి మనం ఎట్లా అనుకోవాలంటారు? ఆయన మీద కక్ష సాధింపు చర్యలు ఉండవండి కదా. ఇటువంటి వాళ్ళలో బ్రాహ్మణుడు కదా, అందులో వచ్చి స్వామి దగ్గర ప్రధానార్చకుడిగా ఉన్నాడు కదా. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి మన గుట్టంతా బట్ట బయలు చేస్తామనే కోపం ఉంది ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడు. కానీ చంద్రబాబు నాయుడు తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ ప్రధాన అర్చకుడు పెట్టుకుంటాడు. ఆయన కొంచెం మనం అంటే ఆ దేవుడి తాలూకు భక్తి విశ్వాసాలు ఆయనకు ఉన్నాయి కనుక డెఫినెట్గా జరుగుతుంది. అంతే ముందరగాలకు బంధం వేసినట్టుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే సూచనలు కనబడుతున్నాయని స్వామి చెప్పాడని చెప్తాడు. కానీ ఇప్పటికే మనకు ఒక వీడియో వైరల్ అవుతూ మనం చూస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి 500 రూపాయల టికెట్ 500 ఎందుకు 2000 రూపాయలు అంటే ఉన్న టికెట్లను పెంచుకుంటున్నప్పటికీ కూడాను ఈ మీరు అన్నట్టుగా అర్చకులు ఎవరు దానిపై నోరు మీద పోవటం ఇవన్నీ అర్చకుల పైన ఒక పెద్ద నెపంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ ఈయన ఆ పీఠాన్ని కనుక అధిరోహిస్తే అంటే ప్రధాన అర్చకులు అనే దానికి వెళ్తే వాళ్ళు బేసిక్ గా క్రిస్టియన్స్ అండి. వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ తాలూకు పన్నాగా ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, అంతకుముందు రాగం బగీచాకేమో 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు అండి, ఇప్పుడు 1700 రూపాయలు చెప్పారండి. అంటే 2 రోజులు ఉన్నట్టయితే దానికి 5000 అయిపోతుంది. అవును, సామాన్యుడు ఏం వెళ్తాడు? వెళ్ళాడు కదా. అంటే హైందవ భక్తుల సంఖ్యని తగ్గించడం కోసం ఈ మహానుభావుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైవి సుబ్బారెడ్డి వాళ్ళు పుణ్యం కట్టుకున్నారండి. దీనికి స్వామి సమాధానం చెప్తాడు. ఈ రేట్లు ఉంటారు కొద్ది మీరు తప్పకుండా గవర్నమెంట్ వస్తుంది, భక్తులకి అనుకూలంగా ఏదో మార్పులు చేర్పులు చేస్తుంది, లేకపోతే మన బోటి వాళ్ళు ఊరుకోం కదా. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.